విజ్ఞాపన కూడికలో 2 లేఖన భాగాలను మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘము దేవునికి ప్రార్థన చేయుచున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేటి దినాలలో సంఘముగా కూడినప్పుడు మనము ప్రార్థన ఎలా చేయాలి, మనము ప్రార్థన ఎలా చేయాలి అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. వీలైతే నోట్బుక్ ఉంటే ఇవి రాసుకోవడం మీకు క్షేమం. ఇలా గమనించాలి, ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అనే సత్యాన్ని గమనించాలి. ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన, ప్రభుని స్తుతించిన, కృతజ్ఞతార్పణలు చెల్లించిన, యాచనలు చేసిన, మరి ఏ రీతిగా చేయాలి? నేటి దినాలలో క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో కొన్ని భిన్నమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ప్రార్థన మనం పరిశుద్ధాత్మకు చేయాలి అని చెప్తారు, కొంతమంది కుమారుడికి చేయాలి అని చెప్తారు, కొంతమంది తండ్రికి చేయాలి అని చెప్తారు, కొంతమంది అన్నీ ఆయనకే కదా అంటారు. పిల్లారా గమనించాలి, ఈ యొక్క కన్ఫ్యూజ్ నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కొంతమందికి సరైన అవగాహన లేక అన్నీ తండ్రికి చేస్తారు, కుమారుడికి చేస్తారు, పరిశుద్ధాత్మకు చేస్తారు. అలాగంటే త్రిత్వంలో ఏకత్వం కాదా? ఏకత్వమే. తండ్రి ఉన్నతమైన వాడు, కుమారుడు మరి ఆయన కుమారుడిగా ఉన్నవాడు. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో 3వ వ్యక్తిగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 12వ అధ్యాయంలో 5వ వచనంలో చదువుతున్నాం. అపోస్తుల కార్యం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అనే మాట చూస్తున్నాం. దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన దేవునికి సంఘం చేస్తూ ఉంది. యాకోబు అతుడయ్యాడు, పేతురును కూడా పట్టుకున్నారు, చెరసాలలో వేశారు. తర్వాత న్యాయపీఠం యొద్దకు, ఆయన న్యాయస్థానం ఎదురు తీసుకురాబోతున్నారు. పేతురు కూడా మరణిస్తారేమనే ఒక ఆలోచన కలిగిన వారిగా వారు ఉన్నారు. తుదకు ఏ రీతిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి ఈ విధానాలు, ఈ పరిస్థితులను మనం ఆలోచన చేసినట్లయితే చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సంఘము దేవునికి అత్యాసక్తితో, చెప్పండి, ప్రార్థన చేయుచుంది. అత్యాసక్తితో ప్రార్థన చేయుచుంది, దేవునికి ప్రార్థన చేయుచుంది అనే మాట మనం చూస్తున్నాం. మనము చేయవలసింది ప్రార్థన దేవునికి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఇలా యోహాను రాసిన సువార్తలోనికి వస్తారా? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. 14వ అధ్యాయము యోహాను రాసిన సువార్త ఆ 13వ వచనం, 14వ వచనం చదువుతాం. నేను చదువుతాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి. మీరు నా నామమున తండ్రిని ఏమడుగుదురో అన్నాడు. పిల్లారా, తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును అంటూ ఇలా 14వ వచనంలో, నా నామమున మీరు
నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును అనే మాట చూస్తాను. ఇలా గమనించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. కొంతమందిని మీరు గమనించారా? వారు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ముగింపులో యేసునామము అనే మాట అనరు. ఆరాధన చేస్తున్నప్పుడు, స్తుతులు చెల్లిస్తున్నప్పుడు కూడా యేసునామమున అని అనరు వారు. ఎందుకంటే ఆమేన్ అని చెప్తారు అన్నట్టు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసునామము అనే మాట నువ్వు అనకుండా ప్రార్థన ముగిస్తే ఒక లెటర్ అంతా రాసి అడ్రస్ రాయకుండా చేసినట్టు ఉంటుంది అన్నట్టు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇటీవల ఒక సంఘానికి నేను లేదు, అక్కడికి వెళ్తే ముగ్గురు పెద్దలు ప్రభు దినమున ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లించారు. ఇద్దరు పెద్దలు యేసునామము అనే మాట అనలే. పిల్లారా గమనించాలి. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేయాలి. అర్థమైంది మాట? ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయాలి అనే మాట గమనించాలి. మూడో మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక. మూడో మాట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, విజ్ఞాపన చేసిన, ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ సహాయముతో యేసుక్రీస్తు వారి నామమున తండ్రికి మనం చెల్లించాలి. విజ్ఞాపన చేసిన, ప్రార్థన చేసిన, కృతజ్ఞతార్పణలు చెల్లించిన. చాలామంది నేటి దినాలలో తెలియక ఏం చేస్తారంటే, వినండి, పరిశుద్ధాత్మ దేవుడా కాపాడు, పరిశుద్ధాత్మ దేవుడా విడిపించు, పరిశుద్ధాత్మ దేవుడా విడుదల చేయి, పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం కోరుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేయాలి. చాలామందికి సంగతి తెలియదు. ప్రార్థన అంటే ప్రార్థన ప్రారంభిస్తారు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సపోజ్ ఇలా చెప్తాం, ఎలాగ మనము దేవునికి ప్రార్థన చేయాలి అని అంటే, వినండి, ఎలాగో ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నీ ప్రియకుమారుని లోకానికి పంపించావు దేవా, నీకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించబడ్డాడు, మీకు స్తోత్రాలు. నేటి దినమున నీ ప్రియకుమారుడు ద్వారా నీ పాదాల చెంతకు రావడానికి నీ కృప అనుగ్రహించావు అని ప్రార్థన చేయాలి. కన్ఫ్యూజ్ పడమాకండి. దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు నామమున తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేదు విజ్ఞాపన చేయాలి, లేదు ప్రార్థన చేయాలి. త్రిత్వములో మొదటి వ్యక్తి తండ్రి, త్రిత్వములో రెండో వ్యక్తి కుమారుడు, త్రిత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. మీరు అనవచ్చు, ముగ్గురు ఉన్నారా? లేరు, ఒక్కరే ఉన్నారు. త్రిత్వములో ఏకమై ఉన్నాడు అనే సత్యాన్ని గమనించాలి.
తండ్రి అయిన దేవుడు కుమారుడిగా వచ్చాడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. ఈ సంగతులు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న క్రమం, విజ్ఞాపన చేస్తున్న క్రమం మనం చాలా జాగ్రత్తగా గుర్తిరగాలి. మళ్ళీ చెప్తున్నా వినండి. దేవుని ఆత్మ సహాయంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసిన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, ప్రార్థన చేసిన ఇలా చేయాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇలారా మరి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? వినండి, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యూదా పత్రికలోనికి రండి, ఒక అధ్యాయమే మనం చూస్తాం. అక్కడ యూదా రాసిన పత్రిక, యూదా పత్రిక వాక్యం వైపు మనస్సు పెడదాం. యూదా రాసిన పత్రిక ఇలా గమనించండి. మరి 3వ యోహాను పక్కన ఉంటుంది ఇది. మరి ప్రకటన గ్రంథం ముందు భాగంలో ఉంటుంది. 1వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు పట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాసుకొని ఉండుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇలా గమనించాలి చాలా జాగ్రత్తగా. మనం ఇక్కడ గమనించినట్లయితే 20-21 వచనాలు చదువుకున్నాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద అనే మాట చూస్తున్నాం. అంటే విశ్వసించిన వారు ప్రార్థించాలి. ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, తండ్రి అయిన దేవుని వలన అనే మాట గమనించాలి. విశ్వసించిన వారు ప్రార్థించాలి అనే మాట మనం చూస్తున్నాం. అంతేకాదు, మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మరి అతి పరిశుద్ధమైన దాని మీద మనం దృష్టి ఉంచాలంటే పరిశుద్ధమైన వారిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. విశ్వసించిన వారిగా ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, మందిరంలో కానీ, వ్యక్తిగత ప్రార్థనలో కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ ఉండవలసింది దేవుణ్ణి విశ్వసించిన వారిగా ఉండాలి. 2, పరిశుద్ధమైన వారిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. పరిశుద్ధమైన వారిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. 23వ వచనం యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక అనే మాట మనం చూస్తాం. దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. వినండి, అసహించుకోవాలి, భయం కలిగిన వారిగా ఉండాలి, పవిత్ర ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. పవిత్ర ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మీరు గమనించారా? మనం చదువుకున్న ఈ 3 వచనాలలో 5 మాటలు చూసాం. ఎన్ని మాటలు చూసాం చెప్పండి? 5 మాటలు చూసినాం. 1 విశ్వసించిన వారు, 2 పరిశుద్ధంగా ఉండేవారు, 3 ఏం చేసేవారు, ఎలా ఉండేవారు చెప్పండి? పిల్లలు గమనించాలి. పవిత్రంగా ఉండేవారు, అసహించుకునేవారు, చెడును అసహించుకునేవారు, భయము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు కావాలి. పవిత్రంగా ఉండడం అవసరం.
సరైన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో భయము కలిగిన వారిగా దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుణ్ణి విశ్వసించిన వారు, వినండి, దేవుణ్ణి విశ్వసించిన వారు పరిశుద్ధంగా జీవిస్తారు. దేవుణ్ణి విశ్వసించిన వారు అపవిత్రమైన వాటిని చేయరు. దేవుణ్ణి విశ్వసించిన వారు వారి ప్రవర్తనను కాపాడుకుంటారు. దేవుణ్ణి విశ్వసించిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. అంతేకాదు భయం కలిగిన వారిగా ఉంటారు. దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేయడానికి వారు మనస్సాక్షి ఒప్పుకోదు, అంగీకరించదు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలని ప్రభు పేరునే తెలియజేస్తున్నా. ఈ 5 లక్షణాలు కలిగిన వారు ప్రార్థిస్తే వారి ప్రార్థన దేవుడు వింటాడు. వారి మొర దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? ప్రభుని విశ్వసించిన వారి ప్రార్థన. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? పిల్లారా గమనించాలి. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అనే మాటను మనం గమనిస్తే పరిశుద్ధంగా జీవించేవారు ప్రార్థన. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అని అంటే ఆ పిల్లలు గమనించాలి, పవిత్రంగా ఉన్న వారి ప్రార్థన. ఎవరి ప్రార్థన వింటాడు? మంచి ప్రవర్తన కలిగిన వారి ప్రార్థన. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? చెడుతనాన్ని అసహించుకున్న వారి ప్రార్థన. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంటే భయము కలిగిన వారిగా ఉండేవారి ప్రార్థన. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. భయం కలిగిన వారు చేసే ప్రార్థన. కీర్తనకారుడు ఇలా అంటాడు, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి అనే మాట మనం చూస్తాం. అసహ్యించుకునే వారిగా ఉండాలి, విసర్జించే వారిగా ఉండాలి, అసహ్యించుకోవాలి. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక చిన్న సాదృశ్యం చెప్తారు, బహుశా అంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను, వినండి. ఒక తల్లి చిన్న బిడ్డకు షేమె తినిపిస్తూ ఉంది. ఇంట్లో కుక్కర్లో ఏదో ఉడకబెడుతుంది, బహుశా సపోజ్ పప్పు అనుకోండి. రావాల్సిన విజిల్ కంటే ఎక్కువ విజిల్స్ వచ్చాయి, మాడిపోద్దేమో అనే ఉద్దేశంతో ఆ చిన్న బిడ్డకు తినిపించి ఆ యొక్క దేంతో అయితే ఆ బబుల్లో ఆ చిన్న గిన్నె లాంటిది దాంట్లో తినిపిస్తుందో ఆ గిన్నె తీసుకొని లోపలికి వెళ్ళింది. స్పూన్ బాబు చేతిలోనే ఉండిపోయింది. వాడు అలాగా తినిపిస్తున్నప్పుడు దాన్ని అలా పట్టుకొని అలా తింటా ఉన్నాడు. చిన్నపిల్లలను తొందరగా తినరు కదా. తర్వాత తల్లిగారు మరి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అట్టనే ఒక బజారును పోతున్న ఒక కుక్క వచ్చింది. కుక్క వాంతికి చేసుకుంది. ఆ వాంతికి ఎలా ఉందంటే తల్లి తినిపించిన సేమేలాగానే ఉంది అనమాట. ఎట్టుంది చెప్పండి? ఆ స్పూన్ తీసుకొని తల్లి తినిపించింది కూడా ఇదేనేమో, ఇలాగనే ఉంది కదా అని దాంట్లో పెట్టి చేయి పెట్టి ఇలాగ అంటున్నాడు. ఇంకా నోట్లో పెట్టుకోలేదు అన్నట్టు. మీకు చెప్తుంటేనే ఇంత అసహ్యంగా ఉంది కదా. వినండి, తల్లి వచ్చింది, అయ్యయ్యో ఏంట్రా ఇది అని అంటే ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకోబోతున్నాడు. ముందు తల్లి తినిపించింది అలాంటిది అనుకున్నాడు. అదే అనుకున్నాడు ఆ చిన్నపిల్లోడికి తెలియదు. తల్లి అసహ్యించుకొని విసర్జించి ఆ స్పూన్ అక్కడ పడేసి ఆ పిల్లవాని చేతులు శుభ్రంగా సబ్బుతో కడిగి ఇంట్లోకి తీసుకెళ్ళింది. తల్లి ఏం చేసింది చెప్పండి? అసహ్యించుకుంది. ఎందుకో తల్లికి అర్థమైంది దాన్ని అసహ్యించుకోవాలని, దాన్ని విసర్జించాలని, అది మంచిది కాదని, అది చెడుగుతో నిండి ఉందని, కల్మషంతో నిండి ఉందని తల్లి గుర్తెరిగింది. మీరందరూ ఒక మాట సమాధానం చెప్పండి. సమాధానం చెప్పాలి. ఆ చిన్న బాబుకు తెలిసిందే దాన్ని అసహించుకోవాలని? తెలియలేదు. బహుశా తల్లి రావడం కొంత సమయం ఆలస్యమైతే బాబు తినేసేవాడేమో.
ఇది కూడా షేమ్ అనుకునేవాడేమో, ఇది కూడా స్వీట్ అనుకునేవాడేమో. ఆలోచన చేయాలి. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోవాలి. ఏమ్మా, నేను సీరియల్ చూడకూడదు తెలుసా లేదా? తెలుసు, అయినా చూస్తున్నాం. అసహించుకుంటున్నావా? సినిమాలు చూడకూడదు, అసహించుకుంటున్నావా? సెల్ ఫోన్లో చూడకూడదు, అసహించుకుంటున్నావా? విసర్దిస్తున్నావా? ఆపు అన్నట్టు చెప్తున్నావా? వినండి, అక్కడ అన్నాడు అసహించుకునే మాట కింద అన్నాడు భయముతో అన్నాడు. భయం ఉంటే అసహించుకుంటావు. భయం ఉంటే ఏం చేస్తావు చెప్పండి? అసహించుకుంటావు. చెడుతనమును అసహించుకొనుడి. పిల్లారు గమనించాలి. ఒక మాట ఇలా చూడండి, అపోస్తుల కార్యములోనికి రండి. విజ్ఞాపనలో ఉన్నాం, మర్చిపోమాకండి. పిల్లారు గమనించాలి. అపోస్తుల కార్యం చూడండి, వాక్యం వైపు మనసు పెడదాం. 8వ అధ్యాయము 21 వచనం చదువుతున్నా. 8:21 నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యముల యందు నీకు పాలు పంపులు లేవు. 22వ వచనం కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకో. చెడుతనమును మానుకోవయ్యా. చెడుతనాన్ని అసహించుకో. దానివలన నీకు నష్టం కలుగుతుంది, దానివలన నీకు ఇబ్బంది కలుగుతుంది, దానివలన అనేక రీతిలుగా నువ్వు కృంగిపోయే వ్యక్తిగా ఉన్నావు. అసహించుకో. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మానవుడు అసహించుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ అసహించుకోకుండా కొన్ని విషయాలలో అంటుంటారు. అబ్బే బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటారు. ఏంటి ఇంత స్మెల్ వస్తుంది అంటారు. ఏంటి పరిస్థితి, ఇంత స్మెల్ ఏంటి, కారణం అంటుంటారు. వాస్తవమే. మనం స్మెల్ను పసిగట్టి మంచి స్మెల్ రావట్లేదంటాం. పిల్లారా గమనించాలి. నేను నిన్న రాజమండ్రిలో మీటింగ్లో ఉన్నప్పుడు ఆ రాజమండ్రిలో ఏం చేశారంటే, మేమున్న రూములో మీటింగు నుండి లోపలికి వచ్చాము. ఏసీ రూమ్ అది రూమ్ స్ప్రే ఉంటుంది, అది కొట్టేశాడు. ఎంత ఆ స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తూ ఉంది. ఏం కొట్టావు అన్నాడు శ్యామంకులు గారు అని ఒక ఆయన పెద్దలు. ఏం కొట్టావు నువ్వు ఇక్కడ? రూమ్ స్మెల్ కొట్టారు. డోర్లు తీసి ఫ్యాన్ వేసి తొందరగా, ఆ స్మెల్ అంత మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్పాడు. అంటే పీల్చుకోవడానికి మంచిగానే కనబడుతుంది, అంత మంచిది కాదని చెప్పాడు. పిల్లారా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. చెడుతనమును అసహించుకోవాలి, చెడుతనాన్ని విసర్జించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏమన్నాడు ఇక్కడ? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యముల యందు నీకు పాలు పంపులు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకో అన్నాడు. మారు మనస్సు పొంది ప్రభుని వేడుకో అన్నాడు. అంటే ఇలా చూడండి 23వ వచనం నీ ఘోరమైన దుష్టత్వముతో దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచుంది. పిల్లారా అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకోనుడి అని చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయాలి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 21వ వచనం నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, చెడుతనమును మానుకో. ఈ కార్యముల యందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయం సరి అయింది కాదు, చెడును ప్రేమిస్తున్నావు, చెడు మీద వాంఛ కలిగి ఉన్నావు, చెడు మీద ఆలోచన కలిగి ఉన్నావు. ఒక మాట కీర్తనలో చూస్తారా? వాక్యం వైపు మనసు పెడదాం. విజ్ఞాపనలో ఉన్నాం, మర్చిపోతే ఎవరు? పిల్లారా గమనించండి, చూడండి పిల్లారా గమనించాలి. కీర్తనలు వాక్యం వైపు మనసు పెడదాం.
ఒక మాట చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన మాట. పిల్లారా గమనించు, 5వ అధ్యాయం 4వ వచనం, 5:4 కీర్తనలు, 454 పేజీ పాత నిబంధన గ్రంథం. పిల్లారా గమనించాలి, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అయ్యా అమ్మా, నువ్వు విజ్ఞాపన చేస్తే చెడుతనం ఉండకూడదు, నువ్వు ప్రార్థన చేస్తే చెడుతనం ఉండకూడదు, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చెడుతనం ఉండకూడదు. చెడుతనాన్ని అసహించుకోవాలి. భయం కలిగిన వ్యక్తివైతే చెడుతనాన్ని అసహించుకుంటావు. ప్రభుని విశ్వసించిన వ్యక్తివైతే చెడుతనాన్ని అసహించుకుంటావు. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. నీ మొర ప్రభు వింటున్నాడు అనుకుంటున్నావు, నువ్వు నీ ప్రార్థన వింటున్నాడు అనుకుంటున్నావు, నీ ఉపవాసం వింటున్నాడు అనుకుంటున్నావు, నీ ఏడుపు నీ కన్నీరు చూస్తున్నావు అనుకుంటున్నావు. దేవునికి విరోధమైనవి, దేవునికి ఆయాసాన్ని కలిగించేవి నీ హృదయంలో గూడు కట్టుకొని ఉన్నవి. వాటిని నువ్వు విసర్జించకుండా నీ ప్రార్థన దేవుడు వినడానికి వీలు లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇలా గమనించాలి, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అని అంటే 5 విషయాలు మనం చూసాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 5 విషయాలు మనం చూసాం. మరొక మాట చూస్తారా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. 15:29 చదవండి. 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. భక్తి ప్లస్ హీనులు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. జాగ్రత్త, నీ మొర వినడు, నీ విన్నపాలు వినడు, నీకు దూరంగా ఉంటాడు. వినండి, ఆయన దూరంగా ఉండేవాడు కాదు, సమీపంగా ఉండేవాడు. నీ మొరలు, నీ విన్నపాలు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ స్తుతులను స్వీకరించాలని ఆశపడేవాడైనా మరి దూరంగా ఉన్నాడు అంటున్నాడే. నీ హృదయము పాపముతో నిండి ఉంది, చెడుతనంతో నిండి ఉన్నావు, దుర్మార్గంతో నిండి ఉన్నావు, అపవిత్రతో నిండి ఉన్నావు. దాన్ని నువ్వు అసహించుకోకపోతే, విసర్జించకపోతే దేవుడు నీ విన్నపాలు వినడానికి వీలులేదు. చూశారండి ఏమంటున్నాడు అక్కడ, చదువుతారా? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. వారమంతా ఉండాల్సిన రీతిలంతా ఉండి, చేయవలసినవి చేసేసి, అనుసరించవలసినవి అనుసరించి, దేవునికి విరోధమైన జీవితాన్ని బ్రతుకును జీవించి బ్రతికి మార్పులేని వారిగా దేవుని పాదాలు పట్టుకుంటే ప్రభు మన ప్రార్థన వింటాడా? మన మొరలు వింటాడా? ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు తెలియజేస్తున్న ఈ మాటల వైపు మీ మనసు ఉంచాలి. జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆలోచన చేయాలి. మరొక మాట చూస్తారా, పేతురు రాసిన మొదటి పత్రిక. ఆ మాట దగ్గరికి వద్దాం. మరి సామెతల గ్రంథంలోనికి మరలా వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? 3వ అధ్యాయం 12వ వచనం. కొత్త నిబంధన గ్రంథం 116 పేజీ నెంబర్. ఇలా గమనించాలి. ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. నేను ప్రార్థన చేస్తున్న దేవుడు వినట్లేదయ్యా, నేను విజ్ఞాపన చేస్తున్న దేవుడు వినట్లే, నీ ఉపవాసం ఉన్న దేవుడు వినట్లే, నేను దేవునికి ఎంతో పని చేస్తున్నా, ఎంతో కానుకలు ఇస్తున్నా, అయినా నా ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు?
ఎందుకు వింటాడంటే ప్రభు కనులు నీతిమంతుల మీద ఉన్నాయి. జాగ్రత్త. ఇలా గమనించాలి. ప్రభు ముఖము కీడు చేయువారికి విరోధంగా ఉంది. ప్రభువారు ముఖాన్ని తిప్పుకుంటాడు. ఇలా చెప్తారు. ఒక మాట ఏనండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము సపోజ్గా మన పక్క ఇంటి వారితో ఏదో చిన్న సమస్య వచ్చి వారితో చిన్న గొడవ వచ్చింది. కొన్ని దినాల నుంచి ఇద్దరు పలుకోవట్లేదు. ఒకరోజు ఆ తల్లిగారితో నీకు అవసరం వచ్చింది. ఆ తల్లిగారితో నీకు అవసరం వచ్చి నువ్వు పిలుస్తూ ఉన్నావు, ఓక్క అంటున్నావు, ఓ ఆంటీ అంటున్నావు, ఓ అమ్మ అంటున్నావు, ఓ చెల్లి అంటున్నావు. పలకట్లేదే, ఎంత పిలిచినా పలకట్లేదే. ఏమ్మా పలకట్లేదు, పలకట్లేదు, నువ్వు ఎంత పిలిచినా పలకట్లే. వినపడట్లేదా? వినపడుతుంది. కీడు చేయు వారికి ఆయన ముఖము మరుగుగా ఉంది. పిల్లారా గమనించాలి. పిల్లారా నీతిమంతుల మీద ఆయన చెవులు ఉన్నాయి. వారి ప్రార్థనల వైపు అవి వింటున్నాయి. నీతిమంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన. ఆలోచన చేయాలి. వారి వైపు ఆయన చెవులు ఉంచి పెట్టాడు. కీడు చేయవారు, అసహించుకోవాల్సిన అసహించుకొనని వారు, చెడుతనం కలిగిన వారి మొర ఆయన వినడానికి వీలు లేదు. విజ్ఞాపనలో ఉన్నావు, ఒకటే ఏడుస్తూ ఉన్నామయ్యా. ఒక తల్లిగారు చెప్తాం, సమస్యలు తీరకొచ్చాయి, అప్పులు తీరకొచ్చాయి, నెమ్మది లేకుండా అయిపోయింది, ఎంతో వేదన, ఎంత దుఃఖము, ఏడిచేడిచి ప్రార్థన చేస్తున్నానయ్యా అంటుంది. బాప్తిసము తీసుకున్న ఒక విశ్వాసి చెప్తున్న మాట ఇది. దేవుని సన్నిధిలో ఏడిచి ప్రార్థన చేస్తుంది. టీవీ దగ్గర కూర్చొని కూడా ఏడుస్తూ ఉంది. అది ఏడిపే, ఇది ఏడిపే. ఆడ ఏడుస్తుంది, ఈడ ఏడుస్తుంది. జాగ్రత్త. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత ఈ విజ్ఞాపన కూడికలో నీ మొర వినాలని, నీ విన్నపాలు వినాలని, నీ విజ్ఞాపనను ఆయన సన్నిధిలో చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. కానీ ప్రభు ముఖము చదవండి, కీడు చేయు వారికి విరోధముగా ఉంది. ఆయన చెవులు నీ వైపు పెట్టట్లే, ఆయన ముఖము నీ వైపు పెట్టట్లే. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, నీ పాపములు ఆయన ముఖమునకు మరుగు చేయబడి ఉన్నాయి, మరుగు చేయబడి ఉన్నాయి. మరొక మాట ఇలా చెప్పాడు, ఆయన ముఖక్రాంతిలో నీ రహస్య పాపములు కనబడుతున్నాయని చెప్పాడు. ఎలాంటి విజ్ఞాపన చేస్తున్నావు? కాపాడు, దీవించు, ఆశీర్వదించు. ఆలోచన చేయాలి. తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయాలి. కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామమున విజ్ఞాపన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయముతో. మరిచిపోయావు. వాడుకతో దేవుని పాదాలు పట్టుకుంటున్నావు, అలవాడుతో పట్టుకుంటున్నావు, ఆచారంగా పట్టుకుంటున్నావు. విజ్ఞాపన అంటే ఏంటో అర్థం కావట్లే నీకు. నీ గురించి, ఇతరుల గురించి, సంఘం గురించి, పెద్దల గురించి, గ్రామస్తుల గురించి, నీ రక్త సంబంధుల గురించి, బీదలు, అనాథలు, దిక్కులేని వారు, విధవరాలు, దీర్ఘకాల వ్యాధులచే బాధపడుతున్నవారు, చదువుతున్నవారు, ఉద్యోగులకు సిద్ధపడుతున్నవారు, మన గ్రామంలో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయాలి. తిమోతికి రాస్తూ పౌలు గారు ఇలా చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో, 1 తిమోతిలో ఇలా చెప్పాడు, మనము సంపూర్ణ భక్తియు మానిత్యము కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన విజ్ఞాపనల చేత అన్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అన్నాడు. కృతజ్ఞత కలిగిన వారిగా ప్రార్థన విజ్ఞాపనల చేత ఎదుటి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. రాజుల కొరకు అన్నాడు, అధికారుల కొరకు అన్నాడు, మనుషులందరి కొరకు అని చెప్పాడు. అక్కడ
నీవు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఉండాలంటే మన రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి. కొంతమందిని నేను వెరుగుదును, ఎప్పుడు వారి కొరకే వారు చేస్తూ ఉంటారు. నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు చేసుకున్నట్టు తప్పు కాదు. కానీ వినండి, ప్రభు అన్నాడు, ఎదుటి వారి కొరకును విజ్ఞాపన చేయాలి, వారి అవసరతను వెరిగి విజ్ఞాపన చేయాలి, వారి అక్కరను వెరిగి విజ్ఞాపన చేయాలి, వారి ఆత్మ రక్షణ కొరకు, వారి ఆత్మీయంగా బలపడ్డ కొరకు, దేవునికి విరోధమైన కార్యక్రమాలు వారిలో ఉండగా వారు విడుదల పొందుట కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మన రాజ్య పాలన కొరకు విజ్ఞాపన చేయాలి. మనుషులందరి కొరకు, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ కుటుంబ సభ్యులు విజ్ఞాపన చేయాలి. నీ గురించి నువ్వు చేసుకోవడం కాదు. చేసుకోకూడదా? చేసుకోవచ్చు. అది రహస్య ప్రార్థన, అది కుటుంబ ప్రార్థన. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. నీ మొర విని, నీ విన్నపాలు ఆయన సన్నిధిలో చేర్చుకొని నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయకమునుపే నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు అని చెప్పాడు. పిల్లారా గమనించాలి. కొండ మీద ప్రసంగంలో ప్రభువారు, నువ్వు అడగకమునుపే నీ అక్కర నాకు తెలుసు అన్నాడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి, అది ఇస్తానని ప్రభు చెప్పాడు. ఏమ్మా, ఏ రీతిగా విజ్ఞాపన చేస్తున్నావు? ఏ రీతిగా విజ్ఞాపన చేస్తున్నావు? ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. రండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఆయన సమీపంగా ఉండే దేవుడు. నువ్వు భక్తి ప్లస్ హీనంగా ఉన్నావు, భక్తిహీనంగా ఉన్నావు. నీ హృదయంలో, నీ జీవితంలో, నీ క్రియల్లో, నీ బ్రతుకులో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దేవునికి విరోధమైనవి చాలా ఉన్నాయి. వాటిని నువ్వు గుర్తించాలి. వాక్యం అనే అద్దములో నేను నువ్వు చూసుకోవాలి. వాక్యం అనే అద్దములో నేను నువ్వు చూసుకోవాలి. దేవుని సహాయము కొరకు ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో అర్జించాలి. అమ్మా, ఎన్నడైనా ప్రార్థించావా ఇలాగా? దేవా, నా లోపాన్ని నాకు తెలియచేయి, నా బలహీనత నాకు తెలియచేయి, నా అవిధేయత నాకు తెలియచేయి, నేను ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి నీ కృప అనుగ్రహించు. నేను ఎక్కువగా సమయం విజ్ఞాపన చేయలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, నిన్ను స్తుతించలేకపోతున్నా, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో స్థిరంగా ఉండలేకపోతున్నా. నా లోపము నాకు తెలియచేయి. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరములో నివసించుట నాకు మేలని కొరాహు కుమారుల కీర్తనలో చూస్తాను. ఒకవేళ నీలో బలహీనతనే ఉందా, లోపమే ఉందా, తప్పే ఉందా, విధేయతనే ఉందా, అయోగ్యత ఉందా, దేవునికి కోపము కలిగించే పాపము గూడు కట్టుకొని ఉందా, భక్తి ముసుగులో దేవునికి విరోధంగా జీవిస్తూ నలుగురిలో అలా కనబడుతూ విజ్ఞాపనలో, బైబిల్ స్టడీలో, ఆరాధనలో పాలు పంపులు కలుగుతున్నావా? లోతైన పశ్చాత్తాపముతో కూడిన, ఒప్పుకోలుతో కూడిన, క్షమహృదయముతో కూడిన ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉంది, ప్రార్థన చేయవలసి ఉంది. దేవా, ఈ తప్పు నాలో ఉంది, తీసివేయ్యా. ఈ తప్పు ఉంది, తీసివేయి. ఈ లోపం ఉంది, తీసివేయి. ఈ బలహీనత ఉంది, తీసివేయి. ఈ చెడు ఆలోచన ఉంది, తీసివేయి. దీని వలన నేను అనేక రీతిలుగా ఆత్మీయంగా వెనుకబడిపోయాను. గుర్తెరగవా? వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా నువ్వెంత విజ్ఞాపన చేసినా, ఎంత ప్రార్థించినా, ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా, ఎంత పరిచర్య చేసినా దేవుడు నీ మొర వినడు, 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 వినడు. వినే అవకాశం లేదు.
ఆయన పాపుల మొర వినేవాడు కాదు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే వారి మొర వినేవాడు. ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపము కలిగిన వారి మొర వినేవాడు. పేరుకే నమ్మి పేరుకే విశ్వాసిగా ఉండి హృదయంలో జీవితంలో మార్పు లేని వ్యక్తిగా ఉంటే నష్టపోతావు నా ప్రియ క్రైస్తవ సంగమా, నా ప్రియ దేవుని బిడలారా. మనము దేవుని దృష్టికి యథార్థులుగా ఉండాలి, భయం కలిగిన వారిగా ఉండాలి, ఆయన యందు విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. మనం మొర పెడితే మన మొర ఆయన వినాలి, ఆయన మనకు ఉత్తరం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పిల్లారగా ఇర్మియా గ్రంథంలో 3:33 ఇలా చెప్పాడు. 3:33 ఇలా చెప్పాడు, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇస్తాను, మొరపెట్టు. నేను నీ వద్ద నుండి కోరుతుంది పరిశుద్ధత, యథార్థత, చెడుతనమును విసర్జించుకొనుట, భక్తి కలిగి భయం కలిగి ఉండుట. అది ప్రభు కోరుకునేది. నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులు నేను నీకు బోధిస్తాను, నీకు తెలియజేస్తాను. పిల్లారా గమనించాలి, దేవునికి విరోధమైన వారుగా ఉంటూ మనం విజ్ఞాపన చేస్తే మన విజ్ఞాపన దేవుడు వినడానికి వీలు లేదు. దేవుడు వినడానికి వీలు లేదు. జాగ్రత్త. ఎన్ని రోజులు ఆ కలంకం కలిగిన వ్యక్తిగా, ఎన్ని రోజులు అపవిత్రత కలిగిన వ్యక్తిగా, ఎన్ని రోజులు ఆ చెడుతనం కలిగిన వ్యక్తిగా, ఎన్ని రోజులు దేవునికి విరోధమైన ఆ అపవిత్రతను గూడు కట్టుకొని విజ్ఞాపన చేస్తావు, ప్రార్థన చేస్తావు, స్తుతిస్తావు, దేవుని సన్నిధికి చేరట్లేదు. నీ దోషములు నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్నాయి. యెషయా గ్రంథం 59:1 ఇలా చెప్పాడు, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కుర్చీ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. రక్షించడానికి చేతులు చాపుతున్నాడు, నువ్వు మొర పెడితే వినాలని ఆయన చెవులు నీ వైపు, నీతిమంతుల వైపు ఆయన చెవులు యొగ్గి ఉన్నాడు. కానీ ఆయన నీ మొర వినకపోవడానికి నీ పాపములు అడ్డుగా వచ్చాయని చెప్పాడు. ఈ జ్ఞాపన కూడికకు చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రియ సంగమ, ఆలోచన చేయండి. చెప్పబడిన మాటలు మీ హృదయంలో ఉంచండి. దేవుని సన్నిధిలో లోతైన పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలుతో క్షమహృదయంతో కూడిన విజ్ఞాపన చేసిన ప్రభు వింటాడు, ప్రార్థించిన ప్రభు వింటాడు, కృతజ్ఞత స్తుతులు చెల్లించిన ప్రభు వింటాడు. హృదయంలో జీవితంలో మార్పు లేకుండా వాడుకతో అలవాడుతో దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన నీ మొర వినడానికి లేదు, విన్నపాలు ఆయన సన్నిధిలో చేర్చుకోవడానికి లేదు. తలలోంచండి, కళ్ళు మూయండి, విజ్ఞాపన చేసుకుందాం. విన్న మాటలను మీ మనస్సులో ఉంచి వాక్య ప్రకారంగా, వాక్యమనే అద్దములో ప్రతి ఒక్కరు కూడా తన్ను తాను పరీక్షించుకొని దేవుడి వారం అంతట్లో తన కృపను ప్రసాదింపచేశాడు. ఆత్మస్వరూపైన దేవుణ్ణి రేపుడు దినమును మనము ఆరాధించబోతున్నాము. ఆయన బల్ల ఎదుట చేరవలసిన అవసరం ఉంది. హృదయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారిగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయుటది క్షేమం. దేవుని మాటల వైపు మనసు పెడదాం, విజ్ఞాపన చేద్దాం.